శ్రీ గురుభ్యో నమః. నేటి పంచాంగ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మేషరాశి వారికి ఈ రోజున మేషరాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచన కలుగుతుంది. వీరికి ఎక్స్పోర్ట్స్ ద్వారా కానీ లేక ఏదైనా ఫిషరీస్ బిజినెస్ చేసే వారికి అలాగే పాల బిజినెస్ చేసేవారికి ఈ రోజున మంచి లాభాలు చెగులుతాయి. మిగిలిన వ్యాపార సంస్థలకి లాభాలు ఈ రోజున ప్రాఫిట్ లాస్ మాత్రమే ఉంటుంది, లాస్ ఎటువంటి పరిస్థితుల్లో ఉండదు. ఇక మేషరాశి యొక్క విద్యార్థులు ఈ రోజున కొంచెం శ్రమ పడితేనే మంచి ఫలితాలు సాధించుకోగలుగుతారు. ఆ తర్వాత వృషభరాశి. నేడు వృషభరాశి వారికి మీ యొక్క మిత్రవర్గంతో మీ యొక్క కింది స్థాయి ఉన్నవారితో కానీ లేక మీ కింద కొలీగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ మీ సబార్డినేట్స్ ఎవరైతే ఉంటారో వారితో కానీ ఈ రోజున స్వల్పంగా వివాదాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీలైనంత వరకు ఆ వివాదాలు రాకుండా మీరు చూసుకోండి. అలాగే ఏదైనా వృక్ష సంబంధమైన శాఖల్లో పనిచేసే అంటే ఏదైనా హ్యాచరీస్లో కానీ లేక గార్డెనింగ్లో కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసే వారికి కానీ ఈ రోజున వారికి శాఖాపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం అప్రమత్తంగా ఉండవలసిందిగా సూచన. ఆ తర్వాత రాశి మిథునం. ఈ రోజున మిథున రాశి వారికి ఆర్థిక పరిస్థితి స్వల్పంగా నిరాశ కలిగిస్తూ ఉంటుంది. సమయానికి డబ్బు అందుబాటు రాకపోవడం వల్ల ముఖ్యమైన వ్యవహారంలో ఈ రోజున కొంచెం ఆటంకాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వృత్తి వ్యాపారాలు కొంచెం మందగిస్తాయి. అయితే విద్యార్థులకు మాత్రం ఈ రోజున వారు అనుకున్న బ్రాంచ్లో సీట్ సంపాదించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. దానికి సంబంధించినంత వరకు ఈ రోజున ఏదైనా ఎడ్యుకేషనల్ లోన్కి సంబంధించిన ప్రయత్నాలు కూడా ఈ రోజున ఫలించడము, తద్వారా వీరికి అనుకున్న కార్యక్రమాలు పూర్తయ్యేందుకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత రాశి కర్కాటకం. నేడు కర్కాటక రాశి వారికి ఆలోచన విధానంలో అస్తవ్యస్తమైన మార్పులు చేర్పులు చేస్తారు. తద్వారా ముఖ్యమైన కార్యక్రమాలని మీకు మీరే పాడు చేసుకునేందుకు ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యమైన కార్యక్రమాలు ఏమైనా ఉంటే మీ యొక్క పెద్దల సలహా సంప్రదింపులు తీసుకోండి. లేదా అంటే కనుక ఆ కార్యక్రమాలన్నీ వాయిదా వేసుకుంటే కనుక మీకు బాగా శ్రేయదాయకంగా ఉంటుంది. అంతే తప్పితే తొందరపాటు నిర్ణయాలు అలాగే క్షణికావేశపు నిర్ణయాలు ఈ రోజున ఈ యొక్క కర్కాటక రాశి వారికి అంతగా క్షేమదాయకం కాదు. అలాగే కర్కాటక రాశిలోని స్త్రీలకు ఈ రోజున వీలైనంత వరకు వాక్కుని అదుపులో ఉంచుకుంటే కనుక అన్ని విధాలుగా శ్రేయస్కరం. ఆ తర్వాత రాశి సింహం. ఈ రోజున సింహరాశి వారికి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. తద్వారా మీలోని ప్రతిభకి గుర్తింపు లభిస్తూ ఉంటుంది. అలాగే ప్రత్యేకించి కళాకారులు ఎవరైతే ఉన్నారో అంటే సింగర్స్ కానీ పెయింటింగ్ వేసే వాళ్ళకి కానీ లేక డ్రాయింగ్ కాంపిటీషన్స్లో పిల్లలకు కానీ ఈ రోజున మంచి బహుమతులు పురస్కారాలు వచ్చేందుకు అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే ఈ యొక్క సింహరాశిలో రాజకీయ నాయకులు కూడా ఈ రోజున మంచి విజయం సాధించేందుకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత రాశి కన్య. ఈ రోజున కన్యారాశి వారికి షష్ఠ చంద్రుడి చార వల్ల ఆరోగ్యం ఆకస్మికంగా కొంచెం ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. అలాగే మీ యొక్క ఆలోచన విధానంలో కూడా స్వల్పంగా అనూహ్యమైన మార్పులు రావటము, తద్వారా ఏవి చేయాలో పాల్పొని పరిస్థితి అనేది ఏర్పడే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. అలాగే వ్యయం కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ముఖ్యమైన నిర్ణయాలన్నీ నేటి సాయంత్రం తర్వాత తీసుకుంటే కనుక మీకు క్షేమకరంగా ఉండే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. అలాగే వీలైనంత వరకు వివాదాల జోలికి వెళ్లకుండా ఉంటే కనుక క్షేమదాయకంగా ఉంటుంది. అలాగే పెట్టుబడులు కూడా ఈ రోజున వీలైనంత వరకు షేర్ ట్రేడింగ్ చేసే వ్యక్తులు కానీ సంస్థలు కానీ ఈ రోజున ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా ఉంటే కనుక లాభదాయకంగా ఉంటుంది. తర్వాత రాశి తుల. ఈ రోజున తులారాశి వారికి నూతన వ్యక్తులతో కానీ సంస్థలతో కానీ లావాదేవీలు చేసుకునేందుకు అనుకూలం అని చెప్పవచ్చు. తూర్పు దిశ నుంచి మీకు అనుకూలమైన ఫలితాలు వచ్చేందుకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. తద్వారా ఆ తూర్పు వైపు ఉన్న వ్యాపార సంస్థల నుంచి కానీ వ్యక్తుల దగ్గర నుంచి కానీ మీకు విలువైన సమాచారం తెలియటము, తద్వారా మీకు ఆనందకరంగా ఉండే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అలాగే కుటుంబ సభ్యులతో కానీ జీవిత భాగస్వామితో కానీ స్వల్పంగా వివాదాలు కానీ మాట పట్టింపులు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం సమయం పాటించవలసిందిగా తులారాశి వారికి సూచన. తర్వాత రాశి వృశ్చికం. ఈ రోజున వృశ్చిక రాశి వారికి మీ యొక్క మాతృవర్గం నుంచి కొంచెం ఒత్తిళ్లు కొంచెం అధికంగా ఉంటూ ఉంటాయి. తద్వారా మీరు అనుకున్న ఏదైతే లెవెల్ ఉంటుందో, అనుకున్న గోల్ అయితే ఉంటుందో అది రీచ్ కాలేకపోవటము,
తద్వారా మాతృవర్గం నుంచి కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు మాటలతోనే మీరు మిగతా కార్యక్రమాలన్నీ కేవలం చర్చల ద్వారానే పరిష్కారం చేసుకోండి. బాగా అఫెన్సివ్ వేలో వెళ్ళవద్దు. దాని మూలకంగా మీకు కెరియర్ పాడయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇక ప్రేమికుల మధ్య ఈ రోజున స్వల్పంగా వివాదాలు రావటము, అది కొంచెం విపరీతమైన పరిస్థితులు దారితీసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాని పరంగా పెద్దలు తగిన సూచనలు, అలాగే పెద్దలు కొంచెం బాగా కఠినంగా ఉంటే కనుక ఈ రోజున వీరి పరంగా మంచి నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా ఈ రోజున స్వల్పంగా నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అధిక పెట్టుబడులకి దూరంగా ఉంటే కనుక వృశ్చిక రాశి వారికి శ్రేయస్కరం. తర్వాత రాశి ధనస్సు. ఈ రోజున ధనుసు రాశి వారికి ప్రముఖ వ్యక్తులతో పరిచయం, అలాగే వ్యాపార పరంగా కూడా మంచి లబ్ధి చేకూరేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తుంది. అయితే కొన్ని చిత్రమైన సంఘటనలు, మీరు ఊహించిన సంఘటనలు జరగటము, తద్వారా మీకు అనూహ్యమైన మార్పులు రావటము, అవన్నీ మీకు మేలు కోరే విధంగా ఉంటూ ఉంటాయి. అలాగే చిత్రరంగంలో ఉన్న ప్రముఖులకి, రాజకీయ నాయకులకి ఈ రోజున మంచి గుర్తింపు లభించే అవకాశాలు కూడా కనిపిస్తుంది. మీ యొక్క అధినాయకుల గుర్తింపు అనేది పొందే అవకాశాలు అధికంగా ఉన్నాయి. తర్వాత రాశి మకరం. నేడు మకర రాశి వారు మీ యొక్క సన్నిహితులతో సఖ్యత కొంచెం పెంచుకుంటారు. తద్వారా మీ యొక్క కార్యక్రమాలన్నీ సజావుగా సాగేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఆరంభించిన నూతన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ విజయవంతంగా పూర్తి చేసుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయి. విలువైన వస్తు సేకరణ కూడా ఈ రోజున చేసేందుకు ఎక్కువ అవకాశం కనిపిస్తోంది. దానికి సంబంధించిన లావాదేవీలు కూడా ఈరోజు పూర్తి చేసేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. చిన్ననాటి మిత్రుల నుంచి ఏదైనా ఆహ్వానం కానీ, వారి ఇంట్లో ఏదైనా శుభ కార్యక్రమం గురించి కానీ మీకు ఆహ్వానం అందే అవకాశాలు అధికంగా ఉన్నాయి. తర్వాత రాశి కుంభం. ఈ రోజున కుంభరాశి వారికి మీరు చేసే రుణ ప్రయత్నాలు ఫలించటము, తద్వారా నూతన వాహనం కొనుగోలు చేసేందుకు కానీ, నూతన గృహం కొనుగోలు చేసేందుకు కానీ అవకాశాలు మెరుగవుతాయి. అలాగే వాస్తుపరమైన మార్పులు చేర్పులు చేసుకోవడానికి కూడా ఈ రోజున కుంభరాశి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలకి, అలాగే మన వుడ్ ఫర్నిచర్ వాళ్ళకి, హోమ్ ఫర్నిషింగ్స్ వాళ్ళకి, ఇక వేరే టెక్నికల్ పరమైన గూడ్స్ అమ్మే వారికి ఈ రోజున మంచి లాభాలు చేకూరుతాయి. తర్వాత రాశి మీనం. ఈ రోజున మీన రాశి వారికి మీ యొక్క కార్యక్రమాలన్నీ విజయం సాధించే అవకాశాలు కనిపిస్తుంది. విదేశీయాన ప్రయత్నాలన్నీ ఫలించడము, తద్వారా విదేశీయాన ప్రయత్నాలకి మీరు చేసే ఏవైతే ఉంటాయో ఆ కార్యక్రమాలన్నీ సజావుగా పూర్తి చేసుకోగలుగుతారు. వీసా ప్రయత్నాల్లో కానీ, వీసా ఇంటర్వ్యూస్లో కానీ ఈ రోజున విజయం సాధించేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. మీన రాశి వారికి ఈ రోజున వీలైనంత వరకు మీకు సంబంధించిన ఇష్టదేవత ప్రార్థన మీకు అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. ఇవి ఈనాటి రాశి ఫలితాలు. ఇక నేటి విశేషంలో మనం ప్రదక్షిణ విధానం గురించి తెలుసుకుందాం. ప్రదక్షిణ, ఆత్మ ప్రదక్షిణ అనేది మనం చేస్తూ ఉంటాం. ఈ ప్రదక్షిణ అనేది దేవాలయంలో చేయాలి అని చెప్పి మనకందరికీ తెలుసు. దేని గురించి చేస్తున్నామయ్యా ఇది అంటే పాప పరిహారం అని చెప్పి పెద్దలు చెప్పారు. ఆరోగ్య సూత్రాల్లో ఒకటి అని చెప్పి మళ్ళీ పెద్దలు చెప్పారు. దీనికి ఒక కథ కూడా మనకు చెప్పారు. పూర్వం ఒక రాజుగారికి బాగా స్థూలకాయం ఉండేదట. ఎంతోమంది వైద్యులు బాగా మందులు వైద్యం చేసినా ఆ స్థూలకాయం తగ్గట్లేదు. చివరికి ఆయన విసిగిపోయి రాజ్యంలో దండోరా వేశారట. ఎవరైతే ఈ స్థూలకాయానికి నాకు తగిన మందు ఇస్తారో వారు కోరుకున్నది ఇస్తాను, లేక సగభాగం రాజ్యం ఇచ్చేస్తాను అని చెప్పి. అయితే కులగురువు పిలిచి చెప్పారట, అట్లా ఎందుకయ్యా బాబు, నీకు దానికి తగ్గే ఉపాయం నేను చెప్తాను అని. లేదు, మీరు ఏది చెప్పినా సరే నాకు కనుక స్థూలకాయం తగ్గిపోతే దానికి తగ్గ నేను ప్రకటించినట్టుగా మీకు సగభాగం రాజ్యం ఇచ్చేస్తాను అన్నారట. అయ్యేటప్పటికి వైద్యానికి సంబంధించినంత వరకు ఏమో నాకు తెలియదు, కానీ గ్రహపీడ కొంచెం ఉన్నది, దీనికి సంబంధించినంత వరకు కనుక నువ్వు చిన్న శాంతి కనుక చేసుకుంటే తప్పనిసరిగా నీకు స్థూలకాయం పోతుంది, తద్వారా నీకు ఆరోగ్యకరమైన జీవితం ఉంటుందని చెప్పి వాళ్ళ కురుగురు చెప్తే, ఏంటండి అది ఆ మార్గం అంటే కనుక శివుడి దేవాలయానికి వెళ్ళి కింద నుంచి ఒక చెంబుతో నీళ్లు తీసుకువెళ్ళి శివుడికి అభిషేకం చేసుకుని ఆ శివలింగం చుట్టూరా 108 ప్రదక్షిణాలు చేసిరా, తప్పనిసరిగా నీకు ఆరోగ్యం చేకూరుతుంది, గ్రహాల శాంతి జరుగుతుంది, తద్వారా దోషాలన్నీ పోతాయని చెప్పి వారు చెప్పారట. అంతే కదా, చాలా సులభమైన మార్గం అని చెప్పి ఆ రాజుగారు బాగా సన్నద్ధుడైపోయి వెళ్ళిపోయాడు. తీరా చూస్తే ఈయన చెప్పిన ప్రాంతం
ఒక కొండ మీద ఉంది. కాబట్టి ఇక్కడి నుంచి కింద నుంచి పైకి ఒక చెంబుతో నీళ్లు ఆయనే స్వయంగా నది నుంచి తీసుకుని పై వరకు వెళ్ళి ఆ శివలింగం మీద పోసి ఆ చుట్టూరా 105 ప్రదక్షిణాలు చేసి కిందకి రావటం మొదలెట్టాట. ఒక 2 నెలల్లో వారికి సంబంధించినంత వరకు ఆ స్థూలకాయం అనేది మాయమైపోయింది. అప్పుడు ఆ కులగురువు చెప్పారట, నాయనా పని లేకుండా నువ్వు కూర్చున్నావు, దేవుడి యందు భక్తితో చేయటం ఒక పద్ధతి, దేవుడి మీద భయంతో చేయటం ఒక పద్ధతి, ఆరోగ్యపరంగా ప్రదక్షిణ చేయటం ఒక పద్ధతి, ప్రదక్షిణలు ఎలా చేయాలని తెలుసుకుని చేయటం ఒక పద్ధతి. కాబట్టి ఇలా రకరకాలుగా మనకి ప్రదక్షిణ విధానాన్ని మనకు చెప్పారు. కాబట్టి ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి ప్రదక్షిణ అనేది ముఖ్యంగా మనం తెలుసుకోవాలి అని చెప్పి చెప్పారట. దేవాలయంలో తప్పనిసరిగా ప్రదక్షిణ చేయాలి, దేవాలయాల్లో ఆత్మ ప్రదక్షిణ పనికిరాదు అని చెప్పి చెప్పారట. ఎందుకు చెప్పారండి ఆత్మ ప్రదక్షిణ పనికిరాదు అని చెప్పి? దేవాలయానికి వెళ్ళటం ఉద్దేశం ఏంటంటే మనకి ఆ మూర్తి ఏదైతే ఉంటుందో దేవాలయ ప్రతిమ లోపల ఉన్న మూల విరాట్టు యంత్ర ప్రతిష్టాపన జరుగుతుంది. వినాయకుడు కనుక ఉంటే ఆ విఘ్ననాయకుడికి సంబంధించినంత వరకు యంత్ర ప్రతిష్టాపన ఉంటుంది. అమ్మ కనుక ఉంటే ఆ అమ్మకు సంబంధించిన యంత్ర ప్రతిష్టాపన కింద ఉండి దానికి సంబంధించిన అధిదేవతలు ప్రత్యదేవతలు ఆ యొక్క గ్రహాలు అష్టదిక్పాలకులు అన్నీ ఆ గుడి చుట్టూరా మనకి పెట్టడం జరుగుతుంది. అలాగే క్షేత్రపాలకుడు ఉంటాడు, అంటే ఆ గుడిని కాపాడేవారు. కాబట్టి వీటన్నిటినీ ఉంటాయి. కాబట్టి వాళ్ళకి వృష్ఠభాగం చూపించకూడదు అని చెప్పి శాస్త్రం. అయితే మనకి గుళ్ళో వెళ్తే అలవాటు ఏంటి, వెళ్ళంగానే ఆయన అక్షింతలు ఇయ్యంగానే పురోహితులు వారు మనం గిరగిరా తిరుగుతూ ఉంటాం, అంతే, అది మనకు అలవాటు అయిపోయింది. అది అయితే ఆత్మప్రదక్షిణ ఎక్కడ పనికొస్తుందయ్యా అంటే కనుక ఇంట్లో కనుక మనం ఏదన్నా పూజ చేసుకుంటే అక్కడ ఆత్మప్రదక్షిణ పనికొస్తుంది. ఎందుకు ఇంట్లో పనికొస్తుంది మనకి అంటే కనుక ఇంట్లో యంత్ర ప్రతిష్ఠ అయిన పూజ మనం చెయ్యట్లేదు. అందుకనే విధానం ఏం చెప్పారంటే ధర్మసింధు ప్రకారంగా మనకి ఎవరైతే ఆత్మప్రదక్షిణ అంటారో అక్షింతలు తీసుకుని మనసులో ప్రదక్షిణ చేసిన భావన చేసి మాత్రమే అప్పుడు ఆత్మదక్షిణ చేసినట్టుగా భావించి మీరు అక్షింతల్ని ఆ దేవుడికి సమర్పించండి అని చెప్తారు. అంతే తప్పితే లేచి గిరగిరా తిరగమని చెప్పి కాదు. మనని అంత ఓపిక ఉందా ఆ దేవాలయం చుట్టూరా మనం ప్రదక్షిణ చేసుకోవాలి. ఎన్ని ప్రదక్షిణ చేయాలనేది మళ్ళీ అక్కడ మనకి చెప్పారు. శివాలయానికైతే కనుక 3 నుంచి 21 ప్రదక్షిణాలు తప్పనిసరిగా చేయాలని చెప్పి, అలాగే వైష్ణవాలయంలో అయితే కనుక దీనికి సంబంధించినంత వరకు ఒక సిస్టము, ఇలా రకరకాలుగా మనకి చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ ముందరగా ప్రదక్షిణ చేయాలంటే కనుక దేవాలయంలో మాత్రం ఆత్మ ప్రదక్షిణ అనేది పనికిరాదు. ఎందుకు అంటే కనుక చుట్టుపక్కల ఆ యొక్క అష్టదిక్పాలను ప్రతిష్ఠ చేస్తారు. కాబట్టి ప్రతిష్ఠ చేసినప్పుడు ఆ యొక్క అనుగ్రహ దృష్టి, ఆ యొక్క వైబ్రేషన్స్, డివైన్ వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో చుట్టుపక్కల అంతా ఉంటుంది. కాబట్టి ఆ శక్తికి కేంద్రీకృతమైన ఒకే చోట మనకు ఉంటుంది. కాబట్టి ఆ వైపే తిరిగి మనం దండం పెట్టుకోవాలి. మన వృష్ఠభాగం అంటే మన వెనక భాగం ఆ దేవుడి ప్రతిమకి చూపించకూడదు. కాబట్టి అందుకనే రాజుగారి దగ్గరికి కానీ, లేక దేవుడి దగ్గరికి కానీ, లేక యతి దగ్గరికి కానీ, లేక ఎవరైనా సరే స్వామీజీకి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ మనం వెనక్కి నడుచుకుంటూ రావాలి తప్పితే ఇట్లా వెనక్కి తిరిగేసి ఇట్లా రాకూడదు. వాళ్ళకి మొహం అని ఇట్లా ఎదుర్కొండా వెళ్ళి మళ్ళీ వీపు చూపించి వెనక్కి రాకూడదు. అలాగే వెనకడుగు వేసుకుంటూ రావాలి. కాబట్టి ఇది మనకి శాస్త్రాల్లో చెప్పారు. కాబట్టి అలా కనుక చేసుకుంటే ప్రదక్షిణ చేసిన ఫలితం మనకు వస్తుందని చెప్పి శాస్త్రం చెప్తుంది. మరికొన్ని విశేషాలు రేపటి పంచాంగ కల్పనలు తెలుసుకుందాం. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.